వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీస్ లైసెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్న అధికారులతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలన సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. సాధారణ కమాండ్ సెంట్రల్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లు మంజూరు చేస్తారన్న ముఖ్యమంత్రి తెలంగాణకు 10 ఏళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్లో లో ఫ్రీక్వెన్సీ నీరాడర్ స్టేషన్కు 3000 ఎకరాలు కేటాయించినట్లు సీఎం తెలిపారు. ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యలు పరిష్కరించడం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కోరారు. నిరంతర చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్మీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.